ప్రియమైన స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి పాఠంలో దేవుడు ఐగుప్తు మీదకు పంపిన చివరిది అనగా 10వ తెగులును గూర్చి మరియు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడడాన్ని గూర్చిన సత్యాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 12వ అధ్యాయము 11 నుండి 51వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా నిర్గమకాండము 12వ అధ్యాయము 11, 12 వచనాలను గమనిద్దాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ప్రియ స్నేహితుడా, నీవు క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు నీ నడుము బిగించుకొని ఈ లోకము నుండి బయటకు రావడానికి, ఇకపై దాని వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు నిజంగా మార్పు చెంది ఉండి కూడా పాపభరితమైన జీవితాన్ని యథావిధిగా కొనసాగించగలవని నేను విశ్వసించను. దీని అర్థం ఏమిటంటే, నీవు అప్పుడప్పుడు పాపం చేయవని కాదు, కానీ పాపపు విధానంలో జీవించడాన్ని నీవు ఒక అలవాటుగా మార్చుకోవు అని దీని అర్థం. ఒకానొక చోట మద్యము దుకాణము నడుపుతూ క్రీస్తును స్వీకరించిన ఒక మహిళకు సంబంధించిన అద్భుతమైన ఉదాంతాన్ని గురించి మేము మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. ఆమె ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక దైవ సేవకునికి ఫోన్ చేసి తాను ఇక మీదట మద్యం వ్యాపారం చేయనని, దాని నుండి సంపూర్ణంగా తప్పుకుంటున్నానని చెప్పింది. మరియు ఆమె ఆ దైవ సేవకునితో, అయ్యా, ఒకవేళ గనుక మీరు ఇప్పుడే ఒక సుత్తె తీసుకొని దుకాణంలోని ప్రతి సీసాను పగలగొట్టమంటే నేను వెంటనే అలాగే చేస్తాను అని అంది. అయితే ఆమె జీవనోపాధికి ఆధారం అదొక్కటే గనుక అప్పుడు ఆ దైవ సేవకుడు ఆమెతో ఆ వ్యాపారాన్ని ఎవరికైనా అమ్మేయమని సలహా చెప్పాడు. ఆమె దానిని అమ్మేసింది. ఆ వచ్చిన రాబడితో ఆ తర్వాత ఆమె తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆమె ఒక అద్భుతమైన విశ్వాసిగా జీవించింది. ప్రియులారా, ద్వారబంధాలకు రక్తము పూయబడి ఉంటే మీరు ఐగుప్తు నుండి బయటపడతారు. మీరు బలి అర్పించిన గొర్రెపిల్లను నడుములకు దట్టి కట్టుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉండి భుజించాలి. దేవుడు తన తెగుళ్లను ఒక్కొక్కటిగా ఐగుప్తులోని ప్రధాన దేవతలకు వ్యతిరేకంగా ప్రయోగించాడు. ఆ దేవతలన్నీ తమకు తొలిచూలు బిడ్డలను బలిగా అర్పించాలని డిమాండ్ చేసేవి. ఇప్పుడు దేవుడు ఐగుప్తు విగ్రహాలన్నిటికీ వ్యతిరేకంగా తన చర్యలను మళ్లిస్తున్నాడు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానమైనందువల్ల రక్షింపబడలేదు. ఐగుప్తీయులు దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే వారు కూడా రక్షింపబడేవారు. దేవుడు నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను అని చెప్పాడు. ఎవరు కూడా తమకు చేతనైనంత ఉత్తమమైన దానిని చేసినందువల్లనో, నిజాయితీ పరుడైనందువల్లనో, లేక మంచివాడైనందువల్లనో రక్షింపబడలేదు. దేవుడు నేను రక్తాన్ని చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను అని చెప్పాడు.
వారు రాత్రిపూట ఇంటి నుండి బయటికి పరిగెత్తి ఆ రక్తాన్ని చూడకూడదు. వారు కేవలము దాని యందు విశ్వాసము, నమ్మకం మాత్రమే ఉంచాలి, అంతే. వారు సున్నతి అనే ఆచారాన్ని పాటించినందువల్లనో లేదా ఏదైనా సంఘానికి చెందిన వారైనందువల్లనో రక్షింపబడలేదు. దేవుడు నేను ఆ రక్తాన్ని చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను అని చెప్పాడు. అదెంతో స్పష్టం. ప్రియులారా, మరణదూత ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించడం లేదు. వారు కిటికీ తెరిచి తాము ఎంత మంచివారో, ఎంత దాన ధర్మాలు చేశారో మరణదూతకు చెప్పకూడదు. ఆ రాత్రి కిటికీలోంచి తన తలను బయటపెట్టిన ఏ మనిషి అయినా చనిపోయి ఉండేవాడు. దేవుడు నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను అని చెప్పాడు. దీనికి ఇంకేమీ అదనంగా జోడించాల్సిన అవసరం లేదు. ఆ రాత్రి ఎవరు రక్షించబడ్డారు? దేవుని నమ్మినవారు. తమ ద్వారబంధముల మీద రక్తమును ప్రోక్షించి దాని యందు నమ్మిక ఉన్నవారు. నాకు అది పూర్తిగా అర్థం కాకపోయినా దేవుడు చెప్పేది నేను నమ్ముతాను. క్రీస్తు చిందించిన రక్తమే నన్ను రక్షిస్తుందని, మరేది రక్షించదని ఆయన నాకు చెప్తాడు. ప్రియులారా, తాను ఆ రక్తాన్ని చూసినప్పుడు ఆ ఇంటిని దాటిపోతానని దేవుడే స్వయంగా చెప్పాడు. ఆ రక్తము ఏదో మార్మికమైన లేదా మూఢనమ్మకపు చిహ్నం కాదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే ఒక గొప్ప సూత్రము దేవుని వాక్యం అంతటా వ్యాపించి ఉంది. దీనినే మరొక మాటలో చెప్పాలంటే, నేడు దోషులను తన ముందుకు తీసుకువచ్చినప్పుడు ఒక న్యాయాధిపతి ఎలాగైతే తన కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఉండలేడో, అలాగే దేవుడు కూడా పాపం విషయంలో తన ఇష్టానుసారంగా లేదా ఉదార హృదయముతో ఏమీ చేయకుండా ఉండలేడు. న్యాయాధిపతి దోషులకు చట్టాన్ని వర్తింపచేయాలి మరియు శిక్ష అనుభవించాలి. నేటి ప్రపంచంలో మన సమస్యల్లో ఒక భాగము చట్టాల అమలులో ఉన్న అలసత్వం. కానీ విశ్వంలో దేవుని యొక్క నియమము తప్పించుకోలేనిది. పాపము చేయువాడే మరణము నొందుతాడు. ప్రియులరా, మరణశిక్ష మనందరిపైన ఉంది. కానీ దేవుడు దయగలవాడు మరియు దోషికి బదులుగా ఒక నిర్దోషి జీవితము ప్రతిష్టాపించబడవచ్చు. క్రీస్తు రాకముందు అది ఒక గొర్రెపిల్ల. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారము యేసు లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. మనము క్రీస్తును స్వీకరిస్తే పాపులుగా మనము అర్హులైన ఆ తీర్పు నుండి రక్షించబడతాం. ఇక ఆ రాత్రి ఐగుప్తులో రక్తము ద్వారా రక్షణ పొందని ప్రతి ఇంటిలోనూ తొలిచూలు బిడ్డల మరణం సంభవించింది. ఇంటి ద్వారబంధాలకు మరియు పైకప్పులకు రక్తాన్ని పూయడం అనేది విశ్వాసానికి ఒక సూచనగా ఉండింది. గమనించండి, ఇది క్రీస్తునందు వ్యక్తిగత విశ్వాసాన్ని సొంతం చేసుకోవడానికి సమానమైనది. ఆ తర్వాత పస్కా పండుగ వచ్చింది. లేవియాకాండము గ్రంథంలో పస్కా పండుగ గురించి, ఆ తరువాత పులియని రొట్టెల పండుగ గురించి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. వాస్తవానికి ఆ పులియని రొట్టెల పండుగ కూడా పస్కా పండుగలో భాగమే, కానీ అది పస్కా పండుగ తర్వాత జరిగింది. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు గమనిద్దాం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. ప్రియులారా, వాస్తవానికి దీనికి మరణదూత దాటి వెళ్ళిపోవడంతో ఎటువంటి సంబంధం లేదు. వారి రక్షణతోనూ దీనికి ఏ మాత్రము సంబంధం లేదు. ఇది ఇంటిలోని వారి మధ్య సహవాసం కోసం ఉద్దేశించినటువంటి ఒక విందు. నిస్సందేహంగా ఇది ఒక విధి. దేవుడే దీన్ని ఆజ్ఞాపించాడు. అంతేకాక ఇది ఒక విశేష భాగ్యం కూడా. వారు దేవునితో
సహవాసం కలిగి ఉండాలి. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. అరణ్య ప్రయాణంలో వారు పులియని రొట్టెలను తిన్నారు. ఎందుకంటే పస్కా పండుగ రాత్రి వేళ వారు ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడ్డారు. మరియు వారు ఆ రొట్టెలను 7 రోజుల పాటు తిన్నారు. ప్రియులారా, అది పులియని రొట్టె అని మీరు గమనించాలి. వారు పులిసిన రొట్టెలను తిని ఉంటే గనక వారు సహవాసం నుండి వేరు చేయబడిన వారై ఉండేవారు. 14 మరియు 20 వచనాల మధ్య పులిసిన దానిని గూర్చి 8 సార్లు ప్రస్తావించబడింది. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 19, 20 వచనాలను గమనిద్దాం. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీయుల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. ప్రియులారా, పులియబెట్టే పదార్థము ఒక దుష్ట సూత్రం. అది చెడు మరియు అభ్యంతరకరమైన దానికి ప్రతీక. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ 3 కుంచముల పిండిలో పులిసిన పిండిని దాచిపెట్టిన ఉపమానం ఉంటున్నది. ఆ పులియబెట్టే పదార్థము సువార్త కాదు. ఎందుకంటే పులియబెట్టే పదార్థము ఒక దుష్ట సూత్రం. ఆ 3 కుంచముల పిండి దేవుని వాక్యానికి ప్రతీక. మరియు దానిలో పులియబెట్టే పదార్థం అనగా దుష్టత్వం అందులో చేర్చబడింది. ఈ రోజుల్లో ఎంత పెద్ద మొత్తంలో తప్పుడు బోధలు బోధించబడుతున్నాయో మరియు ఎంతమంది అమాయక ప్రజలు వాటిని నమ్ముతున్నారో చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని వాక్య బోధనలో పులియబెట్టే పదార్థం కలపబడుతుంది. అన్ని మత సమూహాలు, గుంపులు, శాఖలు మరియు సిద్ధాంతాలు బైబిలునే ఉపయోగిస్తాయి, కానీ దానితో తప్పుడు సిద్ధాంతాన్ని కలుపుతాయి. ఇశ్రాయేలీలకు దీనినే నివారించమని చెప్పబడింది. మన ప్రభువు పులిసిన పిండికి సంబంధించిన ఈ విషయాన్ని మత్తయి సువార్తలో ఎంతో స్పష్టపరిచారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చెప్పబడింది. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో ఇలా కొనసాగుతుంది. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. ప్రియులారా, ఈ మాటలను గమనించారా? ఆ సమయంలో ప్రభువు తన శిష్యులతో భౌతికమైన రొట్టె గురించి మాట్లాడుతున్నాడని వారు భావించారు. అయితే పరిసయ్యుల బోధనలు దుష్టమైనవి అని, ప్రభువు ఆ బోధనల గురించే మాట్లాడుతున్నారని వారు ఆ తర్వాత అర్థం చేసుకున్నారు. ప్రియులారా, వాస్తవానికి పులియని రొట్టె అనేది రుచికరంగా ఉండదు. దేవుని యొక్క స్వచ్ఛమైన పులియని వాక్యమైన బైబిల్ అధ్యయనాన్ని ఇష్టపడని వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది చర్చికి వచ్చేది అక్కడి సామాజిక సహవాసం కోసము, సంగీతం కోసము, లేదా ఆ ప్రదేశపు అందం కోసము తప్ప దేవుని వాక్యం కోసం కాదు. వారికి దేవుని వాక్యము ఏమాత్రము రుచికరంగా అనిపించదు, కాబట్టి వారు దానిని కోరుకోరు. ఒకవేళ మనము పులియని రొట్టెల పండుగ సమయంలో గనుక ఇశ్రాయేలు ప్రాంతంలో ఉండి కేవలం ఆ పులియని రొట్టెలను తింటే గనుక జీవితంలో పులియని రొట్టెలు అంటేనే ఒకలాంటి విసుకొస్తుంది. అయితే ఆ పండుగ ముగిసిన తర్వాత మనము రోజు తినే అసలైన రొట్టెలను బయటికి తెచ్చినప్పుడు అదెంతో అద్భుతమైన రుచికరమైన ఆహారంగా ఉంటుంది. అది సహజమైన మనిషికి రుచిగా అనిపిస్తుంది. అయితే పులియని రొట్టె అనేది పులిసిన రొట్టెలాగా అంత రుచిగా ఉండదు. అయితే ప్రియులారా, ఒక వాస్తవ సత్యం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే దేవుని బిడ్డకు మేలు చేసే ఆహారమై ఉంటున్నది. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 22, 23 వచనాలను మనం గమనిద్దాం. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని
2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయడు. ప్రియులారా, ద్వారబంధాలకు రక్తాన్ని వారు ఎలా పూశారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిస్సోపు అనేది రాళ్ళ చుట్టూ పెరిగే ఒక చిన్న మెత్తటి మొక్క. ఇంటికి రక్తాన్ని పోయడానికి దానిని ఉపయోగించేవారు. నా దృష్టిలో హిస్సోపు విశ్వాసాన్ని సూచిస్తుంది. క్రీస్తు రక్తము మీ హృదయానికి, మీ జీవితానికి అన్వయించబడే విధానం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. మీకోసము క్రీస్తు మరణించినప్పుడు ఆయన చేసిన కార్యాలను మీరు విశ్వసిస్తారు. ఇక దేవుడు ఐగుప్తు మీదకు రప్పించిన 10వ తెగులు ఏమిటంటే తొలిపిల్ల మరణం. ఇది ఐగుప్తు దేశం మీదకు రాబోయే చివరి తీర్పు మరియు చివరి తెగులు. దేవుడు తన ప్రజలను దీనికోసం సిద్ధపరిచాడు. గోషేను దేశము గత 3 తెగుళ్ళ నుండి తప్పించుకుంది. కానీ ద్వారబంధాలకు రక్తం పూయకపోతే మాత్రము దీని నుండి తప్పించుకోలేదు. ఏ ఐగుప్తీయుడైనా ఇశ్రాయేలీల మాదిరిని అనుసరించి తన ద్వారబంధానికి రక్తం పూసి దేవునిపై విశ్వాసం ఉంచితే గనుక మరణదూత అతని ఇంట్లోని తొలి సంతానాన్ని విడిచిపెట్టి ఉండేవాడు. ప్రియులారా, ప్రభువైన యేసు మీరు ఏ సంఘానికి చెందినవారని అడగబోరని తెలుసుకున్నప్పుడు భవిష్యత్తులో చాలామంది ఆశ్చర్యపోతారు. మీరు క్రీస్తును మీ రక్షకునిగా విశ్వసించి ఉన్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును విశ్వాసుల సమూహంలోనికి బాప్తిస్మమిచ్చి క్రీస్తు శరీరంలోకి చేరుస్తాడు మరియు మీరు సత్య సంఘంలో సభ్యులుగా ఉంటారు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 29, 30 వచనాలను గమనిద్దాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఈ అంతిమ తీర్పు ప్రతి ఇంటిలోని తొలిచూలు బిడ్డ ప్రాణాన్ని బలిగొంది. ఈ క్షణం వరకు దేవుడు మానవ ప్రాణాన్ని తాకలేదు. ఇప్పుడు ఆయన అలా చేశాడు. అయితే దేవుడు ఒక హంతకుడని మాత్రం అనవద్దు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వాస్తవ సత్యం ఏమిటంటే ప్రాణాన్ని సృష్టించిన వానికే దానిని తిరిగి తీసుకునే అధికారం ఉంటుంది. ఇక ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళగొట్టబడడాన్ని మనం గమనిద్దాం. ఆ రాత్రి ఫరో నిద్ర లేచాడు. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. చివరకు ఫరో తల వంచక తప్పలేదు. ఇప్పటి వరకు మోషే డిమాండ్లకు లొంగడానికి ఫరో అయిష్టత చూపాడు. కానీ ఇప్పుడు ఈ తెగులు అతని సొంత కుమారుణ్ణే తాకింది. దేవుడు తొలిచూలు బిడ్డల ప్రాణాలను తాకడం ద్వారా తన తీర్పులను ప్రారంభించలేదు. అహరోను కర్రను మొసలిగా మార్చడం ద్వారా ఆయన ఫరోతో తన పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఒకవేళ ఫరో గనుక దేవుని మాట నమ్మి ఉంటే ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని మామూలుగా విడిచి వెళ్ళిపోయేవారు. తద్వారా తన ప్రజలపైకి రాబోయే తీర్పుల నుండి అతడు వారిని కాపాడుకోగలిగేవాడు. కాబట్టి ఈ నింద దేవునికి రాకూడదు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 33వ వచనాన్ని గమనిద్దాం. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. దేవుని తీర్పు ఎక్కడ ముగుస్తుందో ఐగుప్తీయులకు తెలియదు. దేవుడు
వారి తొలిచూలు పిల్లలను సంహరించాడు. ఇక తర్వాత ఆయన ఏమి చేస్తాడో ఎవరికి తెలియదు. బహుశా ఆయన ఐగుప్తులందరికీ మరణం కలిగిస్తాడేమోనని భయపడి ఫరో మరియు ఐగుప్తు ప్రజలు తమ ప్రాణాల రక్షణ నిమిత్తము ఇశ్రాయేలీలను ఆ దేశము విడిచి వెళ్ళిపోమని చెప్పారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 34, 35 వచనాలను గమనిద్దాం. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. ఇక్కడ అడిగి తీసుకోవడం లేదా అప్పుగా తీసుకోవడం అనే పదానికి హీబ్రూలో షాల్ అనే అర్థం, అంటే అడగడం. దేవుడు ఐగుప్తీయుల దృష్టిలో వారికి అనుగ్రహం చూపాడు. దానివల్ల వారు అడిగినప్పుడు ఐగుప్తీయులు వారికి కావలసినదంతా ఇచ్చారు, అప్పుగా కాదు. ఐగుప్తులో వారు సంవత్సరాల తరబడి బానిసలుగా చేసిన కష్టానికి దేవుడు వారి నుండి బకాయి పడిన జీతాలను వసూలు చేసే పద్ధతి ఇది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు ఎంతగానో బకాయి పడి ఉన్నందున ఇశ్రాయేలీయులు వారిని దోచుకున్నారు. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు సంపదలో అధిక భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు. దీనిని బట్టి చూస్తే ఐగుప్తు దేశం నుండి 10 లక్షలకు పైగా, బహుశా 20 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చారని తెలుస్తుంది. స్త్రీలు, పిల్లలు కాకుండా కాలినడకన 6 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇప్పుడు మన దృష్టి మరొక ఆసక్తికరమైన వాస్తవం వైపు మళ్లించబడుతుంది. అదేదో గమనిద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని గమనిద్దాం. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. ప్రియులారా, ఐగుప్తును విడిచి వెళ్ళిన ఇశ్రాయేలీలతో పాటు ఒక మిశ్రమ సమూహం కూడా వారితో కలిసి వెళ్ళింది. వారు ఇశ్రాయేలు శిబిరంలో చాలా ఇబ్బందులకు కారకులవుతారు. సంఖ్యాకాండంలో వారి గురించి మనం మరింతగా తెలుసుకుంటాం. ఆ మిశ్రమ సమూహము ఇబ్బందులు సృష్టించేవారు. వాస్తవానికి వారు సగం జాతివారు. ఒక ఐగుప్తీయుడు ఒక యూదు కన్యను వివాహం చేసుకున్నాడు, లేదా ఒక హెబ్రీడు ఒక ఐగుప్తు కన్యను వివాహం చేసుకున్నాడు. ఇలాంటి కలయిక వల్ల పుట్టిన సంతానము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తాను ఇశ్రాయేలీలతో ఐగుప్తు దేశం నుండి బయటకు వెళ్ళాలా, లేక ఐగుప్తీయులతోనే ఉండాలా? ఆ మిశ్రమ సమూహంలోని చాలామంది దేశాన్ని విడిచి వెళ్ళారు. మరికొందరు అక్కడే ఉండిపోయారు. వెళ్ళిపోయిన వారు తాము పొరపాటు చేశామేమో అని తరచుగా ఆశ్చర్యపోయేవారు. మరియు కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఫిర్యాదు చేసిన వారిలో వారే మొదటివారు. అసలైన అర్థంలో చెప్పాలంటే వారు అసలు నిజమైన ఇశ్రాయేలీలు కారు. ప్రియులారా, నేటి ఇశ్రాయేలు దేశంలో ఉన్న పెద్ద సమస్యలో ఒకటి అన్యజనులైన తల్లిదండ్రులు కలిగిన మిశ్రమ సమూహం. వారు ఇంతకీ ఇశ్రాయేలీలేనా? అలాగే సంఘంలో చేరి రక్షణ పొందని వారి విషయంలో కూడా మనకొక సమస్య ఉంది. సంఘములో సమస్యలు సృష్టించేవారు నిజంగా దేవుని బిడ్డలని నేను ఎన్నడూ నమ్మను. అయితే సమస్యలు సృష్టించేవారు అంటే మన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకుందాం. దాని గురించి మనము సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో చర్చిస్తాం. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 39 నుండి 42వ వచనం వరకు గమనిద్దాం. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయేది గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి.
ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపతగిన రాత్రి ఇదే. పస్కా పండుగ ఆచరణ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చిన కాలం నాటిది. ఆ రాజు తిరిగి వచ్చి 1000 ఏండ్ల పాలన స్థాపించబడేంత వరకు ప్రభు అయిన దేవుడు తమ కోసము చేసిన కార్యాలను వారు ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆ తర్వాత మాత్రము వారు దానిని మర్చిపోతారు. ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 47-48 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. ప్రియులారా, విశ్వాసము ద్వారా దేవుని ప్రజలతో తమను తాము గుర్తించుకున్న వారు మాత్రమే ఈ ఆచరణలో పాల్గొనగలిగారు. ఒకవేళ అన్యజనుడు విశ్వాసములో ఇశ్రాయేలుతో తనను తాను గుర్తించుకోవాలనుకుంటే అతనికి స్వాగతం పలికారు. ఇక నిర్గమకాండము 12వ అధ్యాయము 49 నుండి 51వ వచనం వరకు గమనిద్దాం. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెననెను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం గుండా అరణ్యంలోకి సాగే ప్రయాణాన్ని మనము అనుసరిస్తున్నప్పుడు నేటి క్రైస్తవ జీవితంలోని అనుభవాలకు సరిపోలిన గొప్ప పాఠాలను మనం నేర్చుకుంటాం. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు ఇందలి సత్యాలను మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు నివసించారు? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు నివసించారు? 1 430 సంవత్సరాలు, 2 400 సంవత్సరాలు, 3 300 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా మనము నిర్గమకాండము గ్రంథ అధ్యయనాలను ధ్యానిస్తూ అందులోని ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మనలో ప్రతి ఒక్కరిని పురికొల్పుతూ ఎంతగానో ప్రోత్సహించాయని నమ్ముచున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి అనేక లోతైన సత్యాలను ఈ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఇందులోని వాక్య సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి స్క్రీన్ పై ఉన్న నంబర్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.